లైఫ్‌ల శాతగానోళ్ళ దగ్గర కూసోకుర్రి, శాతగానోళ్ళ దగ్గర ఉండకుర్రి. ఎందుకంటే వాడు చేయడు, చేసేటోడిని చెడగొడతాడు. ఇప్పుడు చేయాలనుకున్న రిస్క్ తీసుకోవాలని ప్రిపేర్ అయి ఉంటాడు చూడు, వాడి దగ్గరకు పోయి ఎందుకురా అవసరమా రే అంత పెద్దగా ఉంటారా రే, ఏదేదో అవుతుంది రా అవసరమారా, ఇదంతా కథ ఉంటారు. అడుగు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు. ఈడు శాతగానోడు ఈడు వేయడు, చేసేటోడిని చెడు తెంగుతాడు. అది ఎప్పటికి చెప్తున్నా, శాతగానోళ్ళ దగ్గర ఉండకుర్రి. ఎందుకంటే వాడు చేయడు, మిమ్మల్ని చెడగొడతాడు. ఎందుకంటే వాడికి ధైర్యం దిక్కులేదు చేద్దామన్నా, వాడు పిరుకోడు, ఆడితో లౌడ కూడా కాదు, ఆడితోడు కాకనే మీరు వేయాలనుకున్న అన్ని పిచ్చిపుక్కు భయాలు నేర్పి మీతోడు కానియరు. ఇది ఇంట్లో ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, చాలా ప్లేస్లలో దోస్తులలో కూడా ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. సో మీరు ఏదైనా చేయాలనుకుంటే సపరేట్గా చేయర్రి. అంటే మీకు దాని గురించి తెలుసు కదా, సో దాని వర్క్ ఎంత ఉంటుంది, సో దాని యొక్క కష్టం ఎంత ఉంటుంది, సో ఇది చేస్తే లైఫ్ సెటిల్ అవుతుంది, సో ఇది చేస్తే మంచి హార్డ్ వర్క్ ఉంటుంది, సో కష్టం ఉంటుంది కానీ సంవత్సరాలు టైం పడుతుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. కానీ ఇది లీగలే, ఇల్లీగల్ కాదు. కానీ దీనివల్ల 10 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. సో దీనివల్ల చాలామంది జీవితాలు మారుతాయి. సో కష్టపడాలా అని మీ మనస్తత్వం ఉండి మీరు చేయాలనుకున్నప్పుడు చేయరి. శాతగాని పిసపోకలు ఉంటారు, వాళ్ళని పట్టించుకోకూరి. ఇది చాలా ప్లేస్లలో ఉంటారు. సో ఇసుంటి వాళ్ళని పట్టించుకోకూరి. శాతగాని వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం పీకరు, పీకటోని వీకనియ్యరు. అర్థమవుతుందా? సో ఎవడైతే జీవితంలో పీకాలనుకుంటుండో వాడు సప్పుడు దాకా నీకు ప్లాన్లు ఉంటాయి కదా, ఎవరికి చెప్పకు. ప్లాన్లు ఉంటాయి కదా, ఆ ప్లాన్లు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో దాని గురించి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి దిగి ఆ వర్క్ మీద ఫోకస్ పెట్టి ఈ లవడ గుద్దడికి చెప్పకు. పిచ్చి పూకోడు వీడు శాతగారోడు కాబట్టి వీడికి ఏం చెప్పకు. ఏం చేస్తున్నంటే ఏం చేస్తలే అని చెప్పేసి గది చేస్తున్నాను చెప్పకు. ముందే పిరుకోడు, ముందే పిసపూకోడు. వీడి వల్ల 10 మంది నాశనం ఎదురుగా లాభం పొందరు. అసంటోని దూరం పడేసి నువ్వు యూజ్ చేసుకుంటూ వెళ్ళిపో. ఏమని ఆడు నీ దోస్తు అయినా, మీ ఇంట్లో వాళ్ళైనా, యాడైనా ఓడైనా, నీకు తెలిసిన వాళ్ళైనా అసంటి వాళ్ళకి చెప్పక అస్సలకి. అర్థమవుతుందా? సో నువ్వేం చేయాలనుకున్నావు సపరేట్గా చేసుకుంటూ వెళ్ళిపో. వీడికి చెప్పకు. వీడికి ఎప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇసుంటి వాళ్ళు చేయబట్టి చాలామంది మంచి స్టార్టప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఆగిపోతారు, మంచిగా పెద్ద బిజినెస్ చేయాలనుకో వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీలో తెలివైన వాళ్ళు, రిస్క్ తీసుకునే వాళ్ళు బిజినెస్ చేసి అలా తెలుసు బిజినెస్ ఏ విధంగా చేయాలా, సో బిజినెస్లో ఏ విధంగా చేయాలా అన్నీ చేయాలని ప్రతి ఫ్యామిలీలో అందరూ గుర్తే. చాలామంది ఇప్పుడు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. అసంటి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎట్లా అంటే మనకి జాబ్ ఇంపార్టెంట్, బిజినెస్ మనతోటి కాదు. ఇవి లైఫ్లో తీసుకుంటే రిస్కులు తీసుకుంటే ఎట్లనేమో మళ్ళీ జీవితంలో నాశనం అయిపోతాం. మళ్ళీ ఎట్లనేమో మళ్ళీ లాస్లా చెప్తే మళ్ళీ జీవితం చాలామంది బిజినెస్ అంతా కుప్పకూలిపోతున్నాయి ఎట్లనేమో అనుకుంటా పిరుకోళ్ళు ఉంటారు. పిరికి పూకోళ్ళు వాళ్ళతోటి కాదు, వాళ్ళు చేయరు, చేసేటోని చేయనియరు. ఇసంటి వాళ్ళు ఉంటారు. అసంటి వాళ్ళకి ఏం చెప్పకుర్రి. ఇసంటి శాతగాని మాటలు యాడాడే ఉంటాయి తెలుసా రిలేటివ్స్ ఇండ్లల్లో. ఇప్పుడు బాబాయ్లు అంటారు, వాళ్ళు చెప్తారు. కొందరు ఉంటారు బాబాయ్లు, వాళ్ళు చాలా రిస్క్ తీసుకుని ఇంకా సపోర్ట్ చేస్తారు. అసంటి వాళ్ళు ఉంటారు. పిరిగుద్దలు కూడా ఉంటారు. అండ్ దోస్తులలో కూడా ఉంటారు. దోస్తులలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, పిరిగుద్దలు ఉంటారు. పిరిగుద్దలను వదిలిపాడి దెంగేరి సపోర్ట్ చేసే వాడికి ఎంకరేజ్ చేసే వాళ్ళని ఉంచుకోరి. ఎందుకంటే వాడికి తెలుసు వీడి మీద నమ్మకం ఉంటుంది. ఆ దోస్తుడు ఖచ్చితంగా పీకుతాడు, వాడికి ఎఫర్ట్స్ అన్ని గుర్తే వాడు ఖచ్చితంగా చేస్తాడని తెలుసు. అసంటి వాళ్ళని వదిలేకు, ఎప్పటికీ మీతోటి ఉంటారు. అండ్ లైఫ్లో ఏదైనా పీకేటోడు ఉంటే సపరేట్గా పీక్కుంటూ వెళ్ళిపోయి ఖచ్చితంగా వేసుకుంటూ వెళ్ళిపోయి. సొల్లు పూకోళ్ళకి శాతగాని వాళ్ళకి చెప్పకుర్రి. అర్థమవుతుందా? అది నీ ఇంట్లో వాళ్ళు ఉన్నాయైనా, బయట వాళ్ళైనా, ఎక్కడైనా, రిలేటివ్స్లైనా, ఎవరికైనా అవసరం లేదు, చెప్పడద్దు. ఒకవేళ మీరు చేస్తున్నది వాళ్ళకి తెలిసినా కూడా ఏం చెప్తలేని చెప్పారు బస్ అంతే. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోకి వచ్చి పుల్లలు పెడతారు. తల్లిదండ్రులకి చెప్పి మీ కొడుకు ఇట్లా చేస్తుండు, అంత పెద్ద ఉన్నది అవసరమా, సో లైఫ్ నాశనం అవుతుంది, రిస్క్ తీసుకొని అంత పెద్ద చేస్తుండు, దానివల్ల ఇంత ప్రాబ్లం అవుతుంది అని తల్లిదండ్రులకి చెప్పడం వల్ల వాళ్ళు నీ మీద కోపం పెంచుకొని భయపడతారు గట్లా. సో ముందే మీ తల్లిదండ్రులకి ప్రిపేర్ అయ్యి చెప్పుర్రి. ఇది చేస్తున్నా మామ, ఇది చేస్తున్నా అమ్మ నాన్న కూడా చెప్పేసి ప్రాక్టికల్ అయిపోయి నేను చేస్తున్నా, కష్టపడుతున్నా, సో రేవైనా ఖచ్చితంగా తీసుకెళ్తే నాకు టైం ఇయ్యరు, 2-3 సంవత్సరాలు టైం ఇయ్యరు, లేకుంటే 5 సంవత్సరాల టైం ఇయ్యరు, ఖచ్చితంగా వేసి చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఏదైనా ఒకటి పీకిర్రు అనుకో వాళ్ళకి నమ్మకం వస్తుంది.
సో ఫస్ట్ ఏదైనా ఒక చిన్న సక్సెస్ చేసి చూపెట్టారు, ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు నమ్మకం వస్తుంది, తల్లిదండ్రులు సపోర్ట్ ఇస్తారు, మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎవడైతే సాతగాని వాళ్ళు ఉంటారో పాలతూ వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్పకూర్రి. వాళ్ళతోటి కాదు జీవితంలో చేష్టం చేయనియరు. పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద బిజినెస్లు, పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద ఏది చేయాలనుకున్న వాళ్ళు ఎవడు మాటినాడు, వాడికి తెలుసు, వాడికి ప్లాన్ తెలుసు. ప్లాన్ ఫ్లాప్ కాదని కూడా గుర్తే. ఏడ ఏం తీసుకోవాలో, ఏడ ఏ నిర్ణయం తీసుకోవాలో అన్నీ గుర్తే. వాడు నేర్చుకుంటూ వెళ్ళిపోతాడు, ఎదుగుతాడు, మంచి ప్లేస్కి వెళ్తాడు. సాతగాని వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, చేయొద్దురా అంటారు. చేస్తాడు, ఎట్లా నిన్నాడు కానీ చేస్తాడు. వాడు సక్సెస్ అయ్యాను అనుకో, సాతగాని వాడు మావాడాడు, నేను ఆ రోజు చెప్పిన సేమ్ అని ఇట్లా గొప్పలు చెప్పి నరుకుతారు, నరికి బతికెత్తారు అట్లా. సో చెప్తున్నా, మీరు సక్సెస్ అయ్యారా మనోడు అంటారు, ఫెయిల్ అయినావా ఆడితో ఎందుకు ఏమన్నారు అవసరం ఆడితోటి అనుకుంటే ఇట్లా మాట్లాడతారు. సక్సెస్ అయితే ఇట్లా మాట్లాడతారు, ఫెయిల్ అయితే ఇట్లా మాట్లాడతారు. సో మంది వేస్ట్. సప్పుడాక నీకు ఎవరు సపోర్ట్ చేసారు, నీతో ఎవరు ఉన్నారో, నీకెవరు ఎంకరేజ్ చేసారు, ఎంకరేజ్ చేయకుండా అవసరం లేదు. కానీ నీకు నువ్వు ఎంకరేజ్ పెంచుకో, నీకు నువ్వు సపోర్ట్ చేసుకో, వర్క్ మీద ఫోకస్ పెట్టు. ఖచ్చితంగా సాతగానాల మాటలు నాకు విన్నావనుకో చెడిపోతావు, ఖచ్చితంగా చెడిపోతావు. ఆడు పీకాడు, నేను వీకనియాడు. సో అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ అవసరం లేదు. అసలు నీ లైఫ్లో ఉన్న వదిలే, ఇంట్లో ఉన్న బయట ఉన్న వదిలే. అసలు వాళ్ళని సక్సెస్ చూపెట్టు, వర్క్ కాన్ఫిడెంట్గా ఫోకస్ పెట్టి రియాలిటీ లేయు, ఊహలో కాదు రియాలిటీ లేయు. ఈరోజు ఎంత వర్క్ వేసినా, ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, క్యాలిక్యులేట్ చేసుకున్న వర్క్ మీద ఫోకస్ పెట్టి వేయు. అర్థమవుతుందా? అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతావు. గుర్తుంచుకో, ఎవడు మాట నాకు, నీ మాట నువ్వు విను, ఫోకస్గా వర్క్ మీద ఫోకస్ పెట్టు, అంతే. అర్థమవుతుందా? ఏం అంత వేస్ట్, అంత అసలు పగలగాళ్ళు ఉన్నారు, పట్టించుకోకు. లైఫ్లో నువ్వు సక్సెస్ కావాలంటే కష్టపడు, వర్క్ మీద ఫోకస్ పెట్టు, అప్పుడే సక్సెస్ అవుతావు. సో నేను చెప్పింది కరెక్ట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొకటి అప్పుడు మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. మీ లైఫ్లో సాతగాని వాళ్ళు ఉన్నారు, కింద కామెంట్ బాక్స్లో వేయరు, నేను కూడా తెలుసుకుంటా. సరేనా? మీ లైఫ్లో సాతగాని వాళ్ళు మీకు ఏది చేయాలని అర్థంటారు, అసలు వాళ్ళు ఉన్నారా? ఉంటే ఎస్ అని చెప్పరు, లేకుంటే నో అని చెప్పరు, నేను కూడా తెలుసుకుంటా.